సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసు నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య వెంకట మాధవిని గురుమూర్తి ముక్కలుగా చేసి కిరాతకంగా హతమార్చాడు. ఎముకలను కాల్చి బూడిదను చెరువులో పడేశాడు. పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేశారు. అయితే తాజాగా గురుమూర్తిని మరలా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు తన ఇంటికి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అనంతరం తన ఇంటికి మంగళవారం నిందితుడు ఇంటికి తీసుకువెళ్లి విచారించారు. విచారణలో మాధవిని హత్య చేసినట్టుగా గురుమూర్తి ఒప్పుకున్నారు. హత్య చేసినటువంటి తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉడికించానని కూడా ఆ వ్యక్తి తెలిపాడు. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పులు పెట్టారు. అనవసరంగా తనపైన నిందలు వేస్తున్నారని, తనకేం తెలియదని ఇన్నాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే హత్య జరిగిన ప్రాంతంలోని శాంపిల్స్తో గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సో దీంతో అసలు స్కెచ్ అంతా కూడా బయటపడింది. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. దీంతో మాధవి హత్య కేసు తాజాగా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా మాజీ సైనిక ఉద్యోగి అయినటువంటి భర్త గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్లో వేడి నీళ్లలో హీటర్ తోటి వేడి చేసి వాటంతటి కూడా ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేశాడు. మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డారు. నిందితుడు పోలీసులను ఎంత ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. తనకేం తెలియదని చివరకు తానే చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించినటువంటి సందర్భంలో ఒక కంక్లూజన్ అయితే ఈ కేసుకు సంబంధించి రావడం జరిగింది. ఇక తర్వాత కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. పోలీసులకు ఈ కేసు హిస్టరీలోనే ఒక లెసన్ కానుంది. దీన్ని ఛేదించడానికి పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి అన్ని సాంకేతిక వ్యవస్థలను వాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మర్డర్ జరిగింది, మర్డర్ తనే చేసిందని ఫస్ట్ రోజే మనందరికీ కూడా బయటికి తెలిసినప్పటికీ దాన్ని రుజువు చేయడానికి, న్యాయస్థానానికి రుజువు చేసేందుకు, ఆధారాలు సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మాజీ సైనిక ఉద్యోగి అంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే క్లూ దొరకకుండా హత్య చేయొచ్చు అన్ని రకాలుగా వెబ్ సిరీస్లు చూసి మరీ ప్లాన్డ్గా చేశాడు కాబట్టి ఎలాంటి క్లూ కూడా వదలలేదు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా మారింది. సో చివరికి బ్లూ రే టెక్నాలజీతో నిందితుడు గురుమూర్తికి చెక్ పెట్టారు పోలీసులు.